నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి అడిగారు. ఉత్తరప్రదేశ్ అన్ని నియోజకవర్గాలు ఒకటేసారి అనాలిసిస్ ఇవ్వటం కష్టం కాబట్టి లోక్సభ, ఒక్కొక్క లోక్సభ దానిలో వచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇట్లా వారంకి ఒక 2 ఎపిసోడ్స్ కింద అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దానికన్నా ముందు మీడియా ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతానికి కూడా ఎలా ఉంటుంది, అందరూ కూడా మోడీకి సపోర్ట్గా ఉంటుంది మీడియా, గోడీ మీడియా అంటూ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎక్కడ కూడా బీజేపీకి కానీ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానీ మీడియా సపోర్ట్ ఎక్కడా ఉండేది కాదు. ఉదాహరణకి మనం 2004లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది, మోడీని విమర్శిస్తూ ముఖ్యమంత్రిగా ఉండేవాడు మోడీ, ఇంకా నీకు టైం వచ్చింది ప్యాకప్ అంటూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి మ్యాగజైన్ బ్యానర్ హెడ్డింగ్ 2004లోనే యూపీఏ 1లోనే పెట్టిందంటేనే అప్పుడు ఎలా ఉంది మీడియా అన్నది అర్థమవుతుంది. పర్వాలేదు, మోడీ 10 సంవత్సరాల తర్వాత నిజంగానే ప్యాకప్, ఢిల్లీకి ప్యాకప్ అయ్యారు, ప్రస్తుతానికి 12 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పూర్తిగా కాంగ్రెస్ ఎట్లా ఒక విషయాన్ని ప్రమోట్ చేస్తుందో, లేకపోతే పెయిడ్ మీద అనుకోండి ఏదైనా కానీ. 24 గంటల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాహుల్ గాంధీని కలిశాడు. కలవగానే మాకు 700K వ్యూస్ వచ్చేసినాయి, రాహుల్ గాంధీ ట్రెండింగ్ సోషల్ మీడియాలోనే. అది జరిగిన కొన్ని గంటలకే విజయ్ మోడీని కలిశారు. మోడీ విజయ్ కలిసింది తక్కువ స్పాన్లో 1 మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి. కానీ బీజేపీ లేదా ఎక్కడా కూడా ఏం ప్రమోట్ చేసుకోవాలి. వీళ్ళు 700K వ్యూస్కే వీళ్ళు ఇట్లా ప్రమోట్ చేసుకొని హడావుడి చేస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో అంత హంగామా ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు ఎన్ని స్థానాలు అందరికీ తెలిసిందే. ఇంకా మనం వెస్ట్ బెంగాల్ ఎన్నికలయ్యాక ఎక్కువ మంది ఫోకస్ ఉత్తరప్రదేశ్ మీద ఉంటుంది. సహజంగానే ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఎక్కువ లోకసభ స్థానాలు కలిగింది, సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని డిసైడ్ చేసే రాష్ట్రం. యోగి ఆదిత్యనాథ్ హ్యాట్రిక్గా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థానాలు సాధించలేకపోయింది. ఈసారి ఆ నెంబర్ని దాటేస్తామంటున్నారు అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీలో ఇంటర్నల్ క్రైసిస్ నడుస్తుంది. ఎక్కువ మంది బీఎస్పీ వైపు చూస్తున్నారు. దాని మీద ఇంకొక వీడియో. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంది ఏంటి, 2027 అసెంబ్లీ ఎన్నికలు దాన్ని అనలైజ్ చేసుకునే ముందు అసలు 2024లో బీజేపీ ఎక్కడ తప్పుదో అడుగు వేసింది, ఏం జరిగింది ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే కనుక ముందుగా నేను చెప్పినట్టుగా అన్నీ ఒకటేసారి చేయలేం కాబట్టి ఈరోజు అలహాబాద్ లోక్సభ అసెంబ్లీ సీట్లు విశ్లేషించుకుంటే, అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్ కూడా 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది, 2024 లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది పూర్తిగా చూసుకుంటే మనం సీట్లు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే ఈ ప్రయాగ్రాజ్ కిందకు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం మేజా. ఇందులో 2022లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, 2024లో ఇండి ఏలియన్స్ గెలిచింది, ఆధిక్యంలో నిలిచింది. ప్రధాన కులాలు ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు 22%, పటేల్ 18%, ఎస్సీలు 22%. ఇక్కడ పటేలు కమ్యూనిటీ, దళిత్ కమ్యూనిటీ వీళ్ళందరూ కలిశారు. ఈ యువకుల్లో ఏఆర్ఓ ఈ జరిగింది. యూపీ పోలీసులకు సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీక్స్ అవుట్, ఇవంతా కూడా యూత్లో తీవ్ర అసంతృప్తి. వీటన్నిటి కారణంగా అక్కడ కాంగ్రెస్ కూటమి ఆధిక్యం సాధించింది 2024లో. అలాగే మనం కరాచ్ చూస్తే కనుక కరాచానాలో 2022లో బీజేపీ గెలిచింది అసెంబ్లీ, 2024లో ఇండి ఏలియన్స్ గెలిచింది. అక్కడ ప్రధాన కులాలు చూస్తే మనం బ్రాహ్మణులు 18%, యాదవులు 16%, పటేళ్ళు 14%. సేమ్ ఇక్కడ మళ్ళీ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవు, పటేలు, దళితులు వీళ్ళందరూ కూడా ఒకటయ్యారు. వీళ్ళందరూ ఒకటవటమే కాకుండా ఈ మెయిన్గా రామన్ సింగ్, రేవతి కుటుంబం ప్రభావం బాగా చూపించింది ఈ నియోజకవర్గంలో. సేమ్ పేపర్ లీక్స్ మీద కూడా యూత్లో అసంతృప్తి ఎక్కువ ఉంది. అలహాబాద్ సౌత్ తీసుకుంటే మనం 2022లో బీజేపీ గెలిచింది, 2024లో కూడా ఇక్కడ ఎన్డీఏ ఆధిక్యంతో నిలిచింది. ఇక్కడ మెయిన్ క్యాస్ట్ చూసుకుంటే వైశ్యాసు 25%, బ్రాహ్మిన్స్ 18%, ముస్లింలు 22%. ఈ నగర ప్రాంతం వ్యాపారులు, బ్రాహ్మణులు, అలాగే
ఈ ఎమ్మెల్యే నందికి మరియు బీజేపీకి వీళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చారు. సో అక్కడ ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ లీడ్ నిలబెట్టుకోగలిగింది. ఆ తర్వాత చూస్తే మనం ఇది ఎస్సీకి సంబంధించింది. 2022లో అక్కడ ఇండి గెలిచింది. 2024లో మళ్ళీ ఇండికే. ప్రధానంగా ఎస్సీలు 32% ఉన్నారు, బ్రాహ్మణులు 16%, ఠాకూర్స్ 9%. ఇక్కడ సంవిధాన్ని కాపాడాలి, రిజర్వేషన్ కాపాడాలి అనే స్లోగన్ బాగా వెళ్ళింది, ఎస్సీలందరినీ ఏకం చేసింది. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇదంతా తిప్పింది చక్రం. మెయిన్గా కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మారుస్తారన్నది. అలాగే ఇంకో నియోజకవర్గం కొరామన్, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ 2022లో బీజేపీ గెలిచింది. 2024లో కాంగ్రెస్ కూటమి లోక్సభకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ కూటమి గెలిచింది. ఇక్కడ మెయిన్గా ఎస్సీలు ఇక్కడ 34% ఉన్నారు, బ్రాహ్మణులు 16%, పటేళ్ళు 12%. మెయిన్ మళ్ళీ వీళ్ళందరికీ రిజర్వేషన్ భయం. అప్పుడు కాంగ్రెస్ ఎలియన్స్ తీసుకెళ్లిన ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇదంతా కూడా ఎస్సీల్లో బాగా వెళ్ళింది. పటేల్ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ ఒకటయ్యారు. పేపర్ లీక్ అనేది కూడా యూత్లో బాగా కోపం. ఇదంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవటానికి ఒక మెయిన్గా ఇది ఒక ఎజెండా అయింది. ఇంకా మనం అట్లాగే చూస్తే మొత్తం కారణాలు కనుక చూసుకుంటే 2024 ఈ ప్రయాగ్రాజ్ అలహాబాద్ లోక్సభకి ఎందుకు వచ్చాయి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందుకు అంత మార్పు వచ్చిందని చూసుకుంటే కూర్మీ కమ్యూనిటీ ఎన్డీఏ నుంచి కూడా మారటం, అట్లాగే అనుప్రియ పటేల్ ప్రభావం తగ్గటం, ఎస్సీలు సంవిధాన రిజర్వేషన్ భయంతో వ్యతిరేకంగా ఓట్లేయటం, ముస్లిం ఓటు బ్యాంక్ అంతా పోలరైజ్ అవ్వటం, యూత్లో పేపర్ లీక్ సమస్య వలన యాంటీ, కోర్ హిందూ ఓటర్లు ఎలాగో యోగి గెలుస్తారు లేకపోతే బీజేపీ గెలుస్తుందని ఒక నిర్లక్ష్యం, వీటన్నిటినీ మించి హీట్ వేవ్స్, అప్పుడు ఎలక్షన్స్ టైంలో హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ టర్న్అవుట్ అయింది. సో ఇది ప్రస్తుతం మనం ప్రయాగ్రాజ్కి సంబంధించిన, లోక్సభకి సంబంధించి దాని కిందకు వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ. దీన్నన్నింటినీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మనం 2027 ఎట్లా ఉంది అనే దానికి వద్దాం. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఒక్కొక్క లోక్సభ కింద ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు. సో వీక్లీ 2 వీడియోస్ ఉత్తరప్రదేశ్ మీద చేస్తాను. టైం కూడా ఉంది. 2027 షెడ్యూల్ ప్రకారం మార్చి ఎన్నికలు అంటున్నారు. కొంతమంది 2026 డిసెంబర్కే ప్రీపోల్ అవ్వచ్చు అంటున్నారు. వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్ మీద విశ్లేషణ మళ్ళీ కొనసాగిస్తాను. థ్యాంక్ యూ.